ఇల్లు పట్టాలు కానీ, ఇల్లు ఇంకా ఏంటివి పాస్బుక్లు కానీ, పొలం పాస్బుక్లు కానీ అన్నిటికీ ఆన్లైన్లో. ఒకవేళ పాస్బుక్లు మీకు పొలాలుంటే పొలాలు ఎంతమంది పుట్టకి దేవుని స్తోత్రం. దేవుడు నాకు పొలం ఇచ్చాడు, అది నాది కాదులే, నేను ఏది వద్దనుకున్నా. కానీ మా తాత అనుకున్నాడంట, కొద్దిగా వీడికి పొలం పెట్టాలి అనుకున్నాడంట. ఆ పొలాన్ని నేను వద్దమ్మా ఎవరికొనకి ఇచ్చేసి అలా మా నాయనమ్మతో, లేదు మీ తాత చచ్చిపోయే ముందు నాతో చెప్పాడు, ఆ మాట కనుక నేను వినకపోతే ఈగిపోతే నీకు పొలము నాకు ఎంతో శాపం వస్తుంది నాయన, ఆ శాపం నాకు వద్దు, నీ పొలాన్ని నువ్వు రాసుకో నాయన అని చెప్పి ఎన్నోసార్లు గొడవ పెట్టింది నాతో. గొడవ పెడితే నేను అనుకున్నా, సరే జ్ఞాపకార్థంగా మా తాత జ్ఞాపకార్థంగా నన్ను ఉంటుంది పొలం అని చెప్పి తలగాయి పాది మీద కొన్నూరు దగ్గర తలగాయి పాదిని ఉంటుంది పొలం. ఆ పొలం రాసుకుని 3 సంవత్సరాలు అవుతుంది. అది ఏమైందో నాకు తెలియదు ఎంతవరకు. ఎవరు పండించుకుంటున్నారు, ఎవరు తింటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే మా ముసలిది ఉంది కదా, మా నాయనమ్మ చచ్చే వారికి ఆమెనే తిన్నాయి అని చెప్పి విడిచిపెట్టేసేసాను నేను. కానీ ఎవరెవరో తింటున్నారని తెలిసింది ఈ మధ్య కాలంలో. మళ్ళీ వెళ్ళి దాని గురించి ఆలోచన చేశాను. ఎట్లా కాదని చెప్పి దాన్ని నా పేరు పాస్బుక్ చేయించుకుందామని వెళితే వాళ్ళేమన్నారు, అసలు మీ ముసలమ్మదే ఆన్లైన్లో లేదండి, ఆన్లైన్లో లేని పొలాలన్నీ కూడా గవర్నమెంట్ పొలాలు అయిపోతాయి అని చెబుతున్నారు. అని ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటి తీసుకొచ్చాడు, పొలాలు ఇచ్చేసి అది పెద్ద సమస్య అయిపోయింది కదా, పెద్ద సమస్య అయిపోయింది. నేను అనుకున్న నా పొలం కూడా తీసేసుకుంటాడేమో గవర్నమెంట్ది, ఇది మా తాత పొలం కదా, కష్టాజిత కాదని చెప్పి ఏం చేశానంటే దాన్ని ఆన్లైన్కి అప్లై చేసేసాను. ఆన్లైన్కి అప్లై చేయడానికంటే కంప్యూటర్ దగ్గరికి ఆన్లైన్లో చేయాలంట అప్లై కూడా దానికి పాస్బుక్ చూసారు, అన్ని ఆన్లైన్లోనే కదా. యూ హ్యావ్ టు అప్లై ఫస్ట్, యూ హ్యావ్ టు అప్లై. నీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, నీ యొక్క మా బాబుది ఎంసెట్కి సిఎంసికి పెట్టాను నేను రాయవెల్లూరుకి. డాక్టర్కి చేస్తాను అంటున్నాడు వాడు. నేను డాక్టర్ చేస్తాను డాడీ, నేను ఇంకేం చేయను అన్నాడు. ఆయన డాక్టర్ చేయాలని చాలా కష్టం, ఆయన బాగా చదవాలి రా అని అన్నా. లేదు డాడీ నేను చదువుతాను, నేను చేస్తాను అన్న. సరే చేయి బాబు, నువ్వు చదువుతానంటే నాకేముందిలే, చదివేవాడు నువ్వు కదా నేను కాదు కదా. కాకపోతే పైసలు దేవుడు ప్రార్థన చేద్దాం, పైసలు కావాలి కదా ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సో దాని యొక్క మరి హాల్ టికెట్స్ కూడా ఆన్లైన్లోనే కదా. పిల్లలకు తెలుసా అన్ని ఆన్లైన్. అప్లికేషన్ పెట్టాలి, కావాలంటే ఏం చేస్తాడు అప్లికేషన్ పెట్టి అంటాడు. ప్రతిదానికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏం చేయమంటాడు, అప్లికేషన్ పెట్టి అంటున్నాడు. ఇలా నేను ఏం చెబుతున్నానంటే అప్లై దై రిక్వెస్ట్ ఆన్లైన్. హల్లెలూయా. ప్రార్థనతో ప్రార్థనే ఆన్లైన్. హల్లెలూయా. ప్రార్థనతో ప్రార్థన పూర్వకంగాను, మనపూర్వకంగాను, కృతజ్ఞత పూర్వకంగాను మీ విన్నపాలు ఎవరికి తెలియచేయండి, దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. మీ కష్టము, మీ బాధ, మీ నిష్ఠూర్పు, మీ నిందలు, మీ అవమానాలు, మీ దుఃఖాలు, మీ వ్యాకులాలు, మీ నిరుత్సాహాలు, నిస్సత్వ కృంగుబాటుతనం, మీకు కలిగిన ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏదైనప్పటికీ మీరేం చేయాలంటే ప్రభువుతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము పిల్లారా, వాక్యము చెబుతుంది ప్రార్థన చేయండి అని. పునాది ప్రార్థన. హల్లెలూయా. వాక్యము ద్వారానే పునాది వేసుకోవాలి, లేకపోతే కష్టం, మీరు ఆశీర్వాదాలు పొందలేరు. అందుకే బైబిల్ దేవుని నా మాట, దేవుని యొక్క మాటల గురించి యేసు ప్రభు తన మాటల గురించి ఏమన్నాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి దయచేసి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదవాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నా. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనటువంటిది. నేను మీతో చెప్పిన మాటలు ఎట్లా ఉంది అంటే ఆత్మ, దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. దే ఆర్ లైఫ్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని యొక్క మాటలు ఆత్మ, దేవుని మాటలు ఆత్మ. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4:24 యేసు ప్రభు అన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా.
చేసుకున్నాడు. హల్లెలూయా. నేల మట్టితో నరుని చేశాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఆ తర్వాత వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదలిన నరుడు జీవించే ఆత్మ. హల్లెలూయా. జీవాత్మ. నీవు ఆత్మ. యు ఆర్ స్పిరిట్. గాడ్ ఈజ్ స్పిరిట్. యు ఆర్ సో స్పిరిట్ మ్యాన్. బీయింగ్ స్పిరిట్. దేవుని వాక్యం సెలవిస్తాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఒకవేళ చదవగలిగితే బైబిల్ తీయగలిగే వారు టక్కన తీసేసేయాలి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చెబుతా ఉంది. దేవుడు అంతరంగములో ఏం చేసినట్టండి? చదవండి. ఎస్, కంటిన్యూ. ఎస్, ఆకాశ మండలం విశాలపరిచి భూమికి పునాది ఏర్పరిచి మనుషుల యొక్క అంతరంగంలో ఏమిచ్చాడంటే దేవుడు నీ అంతరంగంలో ఇన్ యువర్ ఇన్నర్మోస్ట్ బీయింగ్ ప్లేస్ గాడ్ హస్ ప్లేస్డ్ ద స్పిరిట్, లివింగ్ స్పిరిట్. ఏ ఆత్మ అంటే ఇది? జీవాత్మ. దేవుడు జీవాత్మను ఉంచాడు. పిల్లారా, నీవు జీవగలిగినటువంటి దానివి. ప్రభుని గురించి దేవుడు జీవమగలిగిన వాడు. దేవుడు ఎవరండి? నీవు కూడా ఎవరు? జీవమగలిగినటువంటి స్త్రీవి, జీవమగలిగిన పురుషుడివి. నీ దేహం దేవునికి ఆలయము. అపోస్తలుడు పౌలు అంటాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, 6వ అధ్యాయం 19వ వచనము, మీ దేహము మీ వల్ల మీది కాదు, దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? మందిరంలో ఉందా? మందిరంలో ఉందా దేవుని ఆత్మ? మందిరానికి నువ్వు వస్తే దేవుని ఆత్మ నీతో వస్తుంది. నువ్వు మందిరంలో బయటికి వెళ్తే దేవుని ఆత్మ నీ నుండి నీతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. సమాజంలోనికి, ప్రజల మధ్యలోనికి. నేను కారుతో వెళ్తా ఉంటా, నా పక్కన ఎవరో ఒకటి ఎక్కించుకొని వాళ్ళతో ఎలాగ మాట్లాడాలి ప్రభు అని నేను కాసేపు మౌనంగా ఉండి ప్రార్థన చేస్తా ఉంటా. ప్రార్థనలు గడుపుతా ఉంటే కారుతో వెళ్తాను. ప్రార్థనలు గడిపి ఎలా స్టార్ట్ చేయాలి వీళ్ళతో మాట్లాడటానికి. అప్పుడు ప్రభు నాకు ఏదైనా ప్రేరేపణిస్తే మెల్లికి స్టార్ట్ చేస్తా. నా సాక్ష్యాన్ని పంచుకుంటా వాళ్ళతో. సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు క్రీస్తు ప్రేమని, క్రీస్తు యొక్క పరిశుద్ధతను, నీతిని, జాలిని, దయని, గొప్పతనాన్ని గురించి చెబుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రతి ఒక్కరూ ఆటో ఎక్కినప్పుడు, బస్ ఎక్కినప్పుడు, రైలు ఎక్కినప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు ప్రతిసారి నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు కూడా నీ పిల్లలతో నీవు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి. అట్లాగే సువార్త కూడా ప్రకటించాలి. హల్లెలూయా. సువార్త ప్రకటించేది దైవజనుడు, సువార్తికులు మాత్రమే కాదు. హల్లెలూయా. సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరిది, మనందరిది కూడా. దేవుని యొక్క వాక్యము జీవము కలిగింది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గము, వాడిన ఖడ్గము, జీవము కలిగినటువంటిది, బలమైనటువంటిది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని గురించి అపోస్తలుడు యోహాను అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు మనం చదువుకుంటే తర్వాత మీరు చదువుకోవచ్చు. ఆదియందు వాక్యము ఉండిన వాక్యము దేవుని యొద్ద ఉండిన వాక్యమే. దేవుడు సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా, వితౌట్ హిమ్ నథింగ్ వాస్ మేడ్. ఎవ్రీథింగ్ వాస్ మేడ్ విత్ జీసస్. బై జీసస్, త్రూ జీసస్ he has made this earth and heavens. Hallelujah. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అది మాత్రమే కాదు పిల్లలు, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం, అలాగే 44వ అధ్యాయం 43వ అధ్యాయము, ఈ అధ్యాయాల్లో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే చదవగలిగినాడు, చదవండి. టకటగా నేను చెబుతాను, చదవని టైం లేదు నాకు. ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది స్పీకర్స్ ఉన్నాం కాబట్టి సమయం లేదు. ఇంకా మీకు చాలా కార్యక్రమాలు ఉండి నేను చెప్పే వాక్యాలు టక్కని మీకు చదవాల్సిన ప్రోపేట మనం చేస్తా ఉన్నా. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడు, మన అరచేతులలోనే ఏం చేస్తున్నాడంటే దేవుడు, అరచేతుల మీద నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను అరచేతుల మీద నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను చెక్కాడు. దేవుడు నీకు రూపునిచ్చాడు. ఒక శిల్పికారుడు ఏ విధంగా అయితే ఆ శిల్పానికి ఒక రూపాన్ని ఇస్తాడు, పిల్లలు ఆ విధంగా దేవుడు నీకు ఒక రూపాన్ని ఇచ్చాడు. నేను చెక్కాడు. నీ ముక్కు, నీ కళ్ళు, నీ నోరు, నీ కదవులు, నీ పళ్ళు, నీ చెవులు, నీ తల, నీ ఏడుగులు, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుని హస్త
ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు కొన్ని చెక్కేసి కొన్ని ఇడిచిపెట్టేస్తాడా? మనిషిని అంతటా చెక్కుతాడు కదా. సో అలాగనే దేవుడిని చెక్కాడు. దేవుని వాక్యం తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే ఆయన నిన్ను చూచాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 44వ అధ్యాయంలో దేవుని వాక్యం వీటిని సెలవిస్తోంది. 21వ వచనంలో యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము. యెషయా గ్రంథం 44:21. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. I have found you. I have created you. Hallelujah. I have designed you. Structure has been designed by Jesus Christ. Hallelujah. పరిస్థితి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం దగ్గర మీరు తర్వాత చదువుకో. సమస్తమును, ఈ భూమి, ఆకాశాలు, ప్రభుత్వాలు, రాజులు, రాజ్యాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ యేసయ్య ద్వారా అనుసరించబడింది. హల్లెలూయా. ఆయన సమస్త సృష్టికి కర్త అయి ఉన్నాడు. ఆయన దేవుల్లో ఉన్నాడు, దేవుడు ఆయనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. ఆయన, మనము, దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, నీవు, నేను అందరం ఎలా ఉండాలంట? ఏకమై ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము సృష్టించే శక్తి కలిగింది పిల్లారా. దేవుని వాక్యం నీలోకి వస్తే, గుండెల్లో ఉంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంది, నీ నోటిలో ఉంది, నీ పక్కనే ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 5వ అధ్యాయం 6వ వచనంలో, 6వ అధ్యాయం 5-6 వచనాల్లో అక్కడ వాక్యము నీ హృదయంలో ఉండాలి. నేను పాపం చేయకున్నట్లుగా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు అపోస్తలుడు దావీదు భక్తుడు. వాక్యం ఉంటే పాపం చేయని ఎఫెసీయులతో చెబుతున్నాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో వాక్యముతో ఉదకస్తున్నాను, వాక్యం కడిగి వేస్తుంది. అపోస్తలుడు చెబుతున్నాడు కొరింథీయులతో, ఇదిగో మునుపు